2 ही साल में पोलावरम प्रोजेक्ट को हम समाप्त कर किसानों के खेत तक पानी पहुंचाएंगे। మిత్రులారా ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇవ్వదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయండి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేయండి. నేను ఇస్తున్న హామీ అంటే రాబోయే 2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. भाई और बहनों, अभी ये इंडिया अलायंस वाले घूमते हैं और कहते हैं कांग्रेस पार्टी को बहुमत दो, इंडिया अलायंस को बहुमत दो। మిత్రులారా ఈ ఇండియా అలయన్స్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ఇండియా అలయన్స్ కు ఆదరణ ఇవ్వండి, మెజారిటీ ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. भाई और बहनों, मैं आज आप सबके सामने, आंध्र प्रदेश की जनता के सामने पूछना चाहता हूं इंडिया अलायंस वालों को कि भगवान न करे, ऐसा संभव नहीं है, उनका सुपड़ा साफ होने वाला है, परंतु भगवान न करे आपको बहुमत मिला तो आपका प्रधानमंत्री कौन होगा? మిత్రులారా ఈ మీ మాధ్యమంగా నేను ఇండియా అలయన్స్ అడగదలుచుకున్నాను. మీరు ఇండియా అలయన్స్ ఎన్నికైతే మీరు ఎప్పటికే ఖాళీ అయిపోయినారు, కానీ మీ ఇండియా అలయన్స్ వస్తే మీలో ప్రధానమంత్రి ఎవరనే విషయాన్ని ముందు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. भाइयों बहनों, आप मुझे बताओ, क्या शरद पवार जी प्रधानमंत्री बन सकते हैं क्या? ఏం మిత్రులారా మీరు చెప్పండి, శరద్ పవార్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? जोर से बोलो, शरद पवार जी प्रधानमंत्री बन सकते हैं क्या? గట్టిగా ममता बनर्जी बन सकती है क्या? स्टालिन बन सकते हैं क्या? उद्धव ठाकरे बन सकते हैं क्या? अब मैं एक नाम और बोलने जाता हूं, हंसना मत भाइयों, जरा भी मत हंसना। मैं एक और नाम बोलने जाता हूं, राहुल बाबा बन सकते हैं क्या? भाई और बहनों, इनके साथ प्रधानमंत्री पद का कोई कैंडिडेट ही नहीं है। मैं आज बताकर जाता हूं, पूरे देश ने तय किया है कि तीसरी बार मोदी जी को देश का प्रधानमंत्री बनाना है। మిత్రులారా నేను కొన్ని పేర్లు చెప్పాను, శరద్ పవార్ గారి, మమతా బెనర్జీ గారి అవుతారా అని నేను ప్రశ్నించాను. కానీ ఇంకోటి అడుగుతున్నాను, మీరు అందరూ నవ్వవద్దు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కానీ వాళ్ళ ఆశల్ని అడియాశలు చేస్తూ ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముచ్చటగా 3వ సారి ఏర్పాటు కానుంది. भाई और बहनों, मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है इस देश को सुरक्षित करना। మిత్రులారా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడం లాంటిది. मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है आतंकवाद और नक्सलवाद को समाप्त कर देना। మోదీ గారిని ప్రధానమంత్రి చేయడం అంటే ఈ దేశంలో ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని పూర్తిగా సమాప్తం చేయడం లాంటిది. मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है भारत को दुनिया में तीसरे नंबर का अर्थतंत्र बनाना। మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఇవాళ విశ్వంలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడమే. मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 3 करोड़ लखपति दीदी बनाना। మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశంలో 3 కోట్ల అక్క చెల్లెల్ని లక్షాధికారులుగా తయారు చేయడమే. मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनाने का मतलब है 4 करोड़ गरीबों को घर देना। మోడీ గారి 3వ సారి ప్రధానమంత్రి చేయడం అంటే ఈ దేశంలో 4 కోట్ల పేదలకి ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వడం. भाई और बहनों, मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 10 करोड़ लोगों को घर में सूर्य घर योजना से मुफ्त बिजली देना। మిత్రులారా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం అంటే ఈ దేశంలో పేదల ఇళ్లకు 10 కోట్ల మంది ఇళ్లకి సూర్యఘర్ పథకం ద్వారా ఉచితంగా విద్యుత్తుని ఇవ్వడమే. और मोदी जी को प्रधानमंत्री बनाने का मतलब है 11 करोड़ किसानों को 5 साल में 3 लाख करोड़ रुपया इनके बैंक अकाउंट में ट्रांसफर करना। మోడీ గారిని ప్రధానమంత్రి మళ్ళీ చేయడం అంటే ఇప్పటికే రైతన్నలకు అందిస్తున్న పథకంలో పిఎం కిసాన్ పథకంలో రాబోయే 5 ఏళ్లకు 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లకు వేయడమే.
भाई और बहनों, मुझे बताओ, अयोध्या में राम मंदिर बनना चाहिए था या नहीं बनना चाहिए था? మిత్రులారా మీరు చెప్పండి, రామ మందిరంలో భవ్యమైన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణం కావాల్సి ఉన్నిందా లేదా? भाइयों बहनों, 70 साल तक एक कांग्रेस पार्टी ने राम मंदिर को रोक कर रखा। మిత్రులారా 70 సంవత్సరాలకు పైగా స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈ కాంగ్రెస్ అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరగకుండా ఆపింది. आपने मोदी जी को दूसरी बार प्रधानमंत्री बनाया। मोदी जी ने 5 साल में केस भी जीता, भूमि पूजन भी किया और प्राण प्रतिष्ठा कर जय श्री राम कर दिया। మీరు రెండోసారి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తూనే నరేంద్ర మోడీ గారు కేసు కూడా గెలిచారు, విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు, శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రాణ ప్రతిష్ఠ కూడా చేసి ఈ దేశం ముందు జై శ్రీరామ్ అనే నినాదాన్ని నిలిపారు. अरे राहुल बाबा और जगन गारू, दोनों को राम मंदिर के प्राण प्रतिष्ठा का इनविटेशन दिया गया, मगर दोनों नहीं गए। भाइयों बहनों, मुझे बताओ, जो राम मंदिर के प्राण प्रतिष्ठा में न जाए, आंध्र वाले उनके लिए वोटिंग करेंगे क्या? మిత్రులారా, ఇద్దరికి రాహుల్ గాంధీకి జగన్మోహన్ రెడ్డికి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆహ్వానం పంపడం జరిగింది, కానీ వీళ్ళిద్దరూ రాలేదు. మిత్రులారా, ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ చెప్పండి, ఏ దివ్య భవ్య రామ మందిర నిర్మాణం జరిగిందో దానికి ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా రాకపోయినప్పుడు అటువంటి వాళ్లకు మీరు ఓటు వేస్తారా? करेंगे क्या? చేస్తారా? भाइयों बहनों, मोदी जी ने महिलाओं को 33% आरक्षण विधानसभा और लोकसभा में दिया है। यहां बहुत सारी माताएं बहनें आई है। अगली विधानसभा में 33% माताएं होगी, ये मोदी की गारंटी है। మిత్రులారా, అక్క చెల్లెల కోసం మహిళల కోసం నరేంద్ర మోడీ గారు లోక్సభలో విధానసభ ఎన్నికల్లో 33% రిజర్వేషన్లు తెచ్చారు. ఇక్కడ అనేక మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. రాబోయే రోజుల్లో విధానసభలో పార్లమెంటులో మీరు అందరూ కూడా సభ్యులుగా ఉండబోతున్నారు. भाई और बहनों, मोदी जी ने 80 करोड़ गरीबों को मुफ्त राशन देने का काम किया है। పేదలకు 80 కోట్ల మంది పేదలకి ఉచితంగా బియ్యం రేషన్ ఇచ్చే పని నరేంద్ర మోడీ గారు చేశారు. 12 करोड़ गरीबों को टॉयलेट देने का काम नरेंद्र मोदी जी ने किया है। 12 కోట్ల మంది మహిళలకి మరుగుదొడ్లు నిర్మించే ఇళ్ళ ఆత్మ గౌరవం నిలబెట్టేలాగా నరేంద్ర మోడీ గారు పనిచేశారు. 4 करोड़ गरीबों को खुद का घर दिया है। 4 కోట్ల పేదలకి వాళ్ళ సొంతంగా ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చారు. 10 करोड़ गरीबों को उज्ज्वला का गैस दिया है। 10 కోట్ల మహిళలకి ఉజ్వల గ్యాస్ సిలిండర్ లభించింది. 14 करोड़ लोगों को नल से जल देने का काम किया है। 14 కోట్ల మంది ఇళ్ళకి మంచినీటి ద్వారా కుళాయి ద్వారా పరిశుభ్రమైన నీళ్లు అందించే కార్యక్రమం చేపట్టారు. और 50 करोड़ लोगों को 5 लाख तक का पूरा स्वास्थ्य का खर्चा नरेंद्र मोदी जी ने दिया है। 50 కోట్ల పేదలకి 5 లక్షల రూపాయలతో ఆయుష్మాన్ భారత్ కింద పూర్తి వైద్య సౌకర్యం కల్పించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు మాత్రమే చేశారు. भाइयों बहनों, मुझे बताओ, कोरोना का वैक्सीनेशन आप सभी का दोनों डोज लगा है या नहीं लगा है? కరోనా వ్యాక్సిన్ మీ అందరికీ 2 డోసులు లభించిందా లేదా? लगा है या नहीं लगा है? भाई, जिसको लगा है वो दोनों हाथ उठाइए जरा। ఎవరికైతే లభించిందో వాళ్ళు 2 చేతులు ఎత్తండి. उठाइए जरा, ఎత్తండి. 25 पैसा भी लिए बगैर मोदी जी ने 130 करोड़ लोगों को कोरोना का वैक्सीन देकर भारत को कोरोना से सुरक्षित करने का काम नरेंद्र मोदी जी ने किया है।